హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసరికి ఫోర్ ట్రేడ్ తీసుకున్నాను. నిన్న తీసుకోకూడదు అనుకున్నాను, కానీ అయినా కానీ తీసుకున్నాను 4 ట్రేడ్స్. కాకపోతే ఈరోజు నేను బుల్లిష్ సైడ్ ఉన్నాను. ఆ బుల్లిష్ సైడ్ ఉండడం వల్ల ఈ ఎంట్రీస్ ఎక్కడ కన్సాలిడేషన్ అవ్వడం వల్ల ఈ ఎంట్రీస్ అనేవి తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవే ఈరోజు అయితే కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నాను. కాకపోతే అది కాదు ఒరిజినల్ ప్రాఫిట్ రావాల్సింది, మంచి ప్రాఫిట్ బుక్ చేయాల్సింది. బుక్ చేయలేకపోయాను. ఇక్కడ ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి 926కి తీసుకున్నాను. ఈ హ్యామర్ అయితే ఉంది కదా, రివర్స్ హ్యామర్, ఈ అరౌండ్ ఇక్కడ చిన్న స్టాప్ లాస్ కోసం జస్ట్ రీటెస్ట్లో ఇక్కడ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను, కానీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి కొంచెమే వచ్చింది. కాకపోతే నేను టార్గెట్ ఇది అనుకున్నాను, కాకపోతే ఇక్కడే కన్సల్టేట్ అయింది. ఫస్ట్ ఇంత పెద్ద కాడలు పెట్టిన తర్వాత బుల్లిష్ సైడ్ ఉండాలి, కాకపోతే ఇక్కడ ఈ ఏరియా వరకు వచ్చి వెళ్తాను అనుకున్నాను. ఓకే, ఎనివే ఈ క్యాండిల్ చూసిన తర్వాత నేను బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోయాను. ఆ బుల్లిష్ సైడ్ టర్న్ అయిన తర్వాత ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టలేం కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ రీటెస్ట్ మీద అందిస్తున్నాను. ఈ క్యాండిల్ దగ్గర సెకండ్ ఎంట్రీ, మంచి ఎంట్రీ. ఇక్కడ తీసుకుందామని కిట్ 2 లాట్స్తో తీసుకున్నాను. ఇలాంటి ఎంట్రీస్ వచ్చినప్పుడు నేను మంచిగా 2 లాట్స్తో చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా నేను ఇక్కడే ఇంత కన్సల్టేషన్లో ఇక్కడి నుంచి మంచిగా టార్గెట్ ఇక్కడికి అనుకున్నాను, ఈ సైడ్ ఇక్కడ వరకు. కాకపోతే ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ చిన్న ఇంకా మళ్ళీ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ థర్డ్ ఎంట్రీలో ఇక్కడ రీటెస్ట్ మీద ఇక్కడి నుంచి అయినా కానీ ఇక్కడ వరకు టార్గెట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ థర్డ్ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ ఎంట్రీ, ఇది ఇంకా బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఎంట్రీ కోసం ట్రై చేశాను. ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది, కాకపోతే ఇక్కడ దాకా రావడం వల్ల మళ్ళీ స్టాప్ లాస్ కింద తీసేసుకున్నాను. కానీ దాని తర్వాత అమేజింగ్ మూవ్ వచ్చింది, బెస్ట్ మూవ్ వచ్చింది. ఇదైతే నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ వస్తుందని, ఇక్కడ జస్ట్ ఇక్కడ వరకు వస్తుందని. కాకపోతే మంచిగా ర్యాలీ అయిపోయింది. చాలా మిస్ అయింది ర్యాలీ అయితే. ఇక్కడ బెస్ట్ మూవ్స్ మిస్ అయ్యాను. ఇక్కడ వచ్చినట్టయితే నేను చాలా మంచిగా ఉండేది ఆ మూవ్. బట్ ఎనీవే మన డే కోసం వెయిట్ చేయడమే. చూడండి, ఈరోజు సరిగ్గా 4 ట్రేడ్స్, 1 2 3 4 వచ్చేసరికి 500 ఉంది, కానీ 300 ప్రాఫిట్ అవుతుందేమో ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనం ఈ సాటర్డే ఈ వీక్ చేసిన మిస్టేక్స్ అన్నీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయాలి. ఈ వీక్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసాము, ఎక్కడ మంచిగా బుక్ చేయాల్సిన చోట ఎక్కడ మిస్ చేసుకున్నాము, ఈ లర్నింగ్ అంతా ఈ వీకెండ్లో ఒక వీడియో చేసుకుంటే మనం ఎక్కడేమి తప్పు చేసామనేది తెలుసుకొని మండే నుంచి మంచిగా ట్రేడ్స్ చేసుకోవచ్చు. డ్యామేజింగ్ మూవ్స్ అయితే ఈరోజు మిస్ అయ్యాము. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ఇంత మంచి మూవ్ మిస్ అయిన తర్వాత నాకు ట్రేడ్స్ తీసుకోవచ్చు క్లోజ్ చేశాను. కానీ తీసుకోవాల్సిందే. ఈ క్యాండిల్ జస్ట్ ఇలా బ్రేక్ అయ్యి ఇలా క్లోజ్ అయితే మంచి మూవ్స్ వస్తాయి, బట్ మిస్ అయ్యాం. ఓకే, ఈసారి నుంచి అయినా కానీ మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా ట్రేడ్ చేసుకొని ఈరోజు అయితే మంచి బెస్ట్ డే. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైనా మన ప్రీమియమ్స్ పెద్ద మనీ దగ్గర 350 నుంచి 300 అలా ఉన్నప్పుడు మనకి మంచిగా ప్రీమియం కూడా దాన్ని ఏమంటారు తెలియ అర్థం అవుతుంది.
ప్రీమియమ్స్ అనేవి కరిగిపోకుండా ఉంటాయి. మన 350 అలా తీసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా అయితే అది తక్కువ ఉన్నా కానీ ప్రీమియమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ చిన్న రివర్స్ వచ్చినా కానీ మన ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా 360 ఈ 300 ఇక్కడ ఉన్నప్పుడు మనకి ప్రీమియమ్స్ అనేవి తగ్గడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి క్యాండిల్ పడ్డప్పుడు మాత్రం నెగిటివ్ సైడ్ మాత్రం ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇంత పెద్ద క్యాండిల్ కనుక ఫస్ట్ 5 minutes క్యాండిల్లో పడితే అది ఎట్టి పరిస్థితుల్లో కానీ షార్ట్ సైడ్ వెళ్ళొద్దు, బయింగ్ సైడ్ ఉండండి. కాకపోతే నేను ఇక్కడ వస్తుంది అనుకున్నాను, మంచిగా అనేది ఇక్కడ వరకు రీటెస్ట్ అవుతుంది అనుకున్నాను నియర్లీ ఈ లో వరకు, కానీ అవ్వలేదు, ఇక్కడ వరకే వచ్చింది. సరే, ఈరోజు ఒక లెసన్ ఏంటంటే మంచిగా ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈ లో వరకు మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం మంచిది. నేను ఇక్కడ 50,700 కాల్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి జస్ట్ చూడాల్సింది. దీనిలో వరకు కన్నా వెయిట్ చేయాల్సింది 366 వరకు. ఈ ఏరియాకి వచ్చేసరికి నేను ఈ ఆప్షన్ చార్ట్ స్పాట్ చార్ట్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఎంత మంచి దగ్గరగా మనం ఇక్కడ వరకు పెట్టుకుంటాం. నియర్లీ 87 పాయింట్స్ మూవ్ అయితే మిస్ అయ్యాను. ఇలాంటి మూవ్స్ వీక్లీ 1 or 2 ట్రై వస్తాయి, క్యాచ్ చేసుకోవాలి. ఈ వీక్ అయితే ఈ మూవ్ అయితే మనం మిస్ అయినట్టే, వెయిట్ చేయాలి ఇంకా నెక్స్ట్ మంచి మూవ్స్ క్యాచ్ చేయడానికి. ఓకే, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like the video and share the video. Thank you.